అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ మాటలను తర్వాత చిరంజీవి ప్రకటనలోనూ అబద్ధం చెప్పినట్లు రాసిన చేసిన వ్యాఖ్యల్లో ఎవరిని అబద్ధాల్లో ఎంత మేరకు వారు ఇరువురి మాటల్లో నిజముందో తేలాలి. చిరంజీవి బాలకృష్ణ అసెంబ్లీలో చెప్పిన మాటల్లో ఒకటి కూడా నిజం లేదు అన్నట్లుగా బాహటంగా చెప్తున్న చిరంజీవి మాటల్లో నిజమెంత? సినిమా పెద్దలను, ఆ పరిశ్రమను ఎవరు మోసం చేస్తున్నట్లు ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. పాపం సాక్షులుగా మిగిలిపోయిన మహేష్ బాబు, ప్రభాసు, రాజమౌళి వంటి పెద్దలకు లోగుట్టు పెరుమళ్లకు ఎరకన్నట్లు అంతర్గతంగా జరిగిన వాస్తవాలను వీళ్లకు తెలియవు అన్నట్టుగానే బాలకృష్ణ చిరంజీవి మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. బాలకృష్ణ చిరంజీవి మాటల్లో నిజాన్ని తేల్చగల సామర్థ్యత పవన్ కళ్యాణ్కు ఉందా? బాలకృష్ణ చంద్రబాబు కూటమిలో బాస్ తర్వాత బాస్ వంటి వారు. పవన్ కళ్యాణ్ నేరుగా అన్నయ్య ఈ ఘటనలో చెప్పిన నిజమెంత? చంద్రబాబు కూటమి ఎదురుగా నిలవగలరా? జరిగింది చెప్పిన అన్నకు విరోధం కాగలరా? అసెంబ్లీలో బాలకృష్ణ వేషధరణ, మాటలు, చేష్టలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయి. అసెంబ్లీలో అవసరం లేని చర్చకు వచ్చే ప్రాధాన్యత ప్రజా సమస్యలకు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పాలన మొత్తం సినిమా ధరలు పెంచుకోవడం కోసం, సినిమా సమస్యల సొంత పరిష్కారాల కోసం మాత్రమే చర్చలు జరుగుతుండడం విచారకరం. సినిమా టికెట్ల ధరలు పెంచుకుందాం, ఇతర ప్రభుత్వ రాయితీలు పొందుదాం అనే ధ్యాస తప్ప ఎన్నడూ సినిమా కార్మికులు, టెక్నీషియన్ల సమస్యల కోసం, వారి సంక్షేమం, వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని అభ్యర్థించిన దాఖలాలు ఎన్నడూ వీరిలో ఉండవు. బాలకృష్ణ చిరంజీవి మాటల నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం రెండు రాష్ట్రాలపై ఉంది. సమస్య ఆంధ్రప్రదేశ్ సర్కార్ది అయినప్పటికీ వీరు ఇరువురు ఉండేది, బ్రతికేది హైదరాబాద్ కాబట్టి భాగ్యనగర్ ప్రతిష్టను కూడా సినిమా కేంద్రంగా అగ్ర హీరోలు ప్రచారంలో ఉన్న బాలకృష్ణ చిరంజీవిపై ఆధారపడి ఉంది. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన బాలకృష్ణ మాటలు చెల్లుబాటు అవుతాయా? ఎందుకు చెల్లుబాటు అవుతాయో అవ్వవో కూడా చంద్రబాబు కూటమి సర్కార్, పవన్ కళ్యాణ్ సాక్షిగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. చిరంజీవి ప్రకటన బాలకృష్ణ మాటలకు ఖండనగా భావించాలా, ఆరోపణగా భావించాలా? ప్రజలను ఈ ఇద్దరు హీరోలు వెర్రి వేషాలను చేసినట్లుగా అర్థం చేసుకోవాలా? తెలుగు సినిమా పరిశ్రమ నుండి గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన చిరంజీవి బాలకృష్ణ మాటలను ముక్తకంఠంతో ఖండించాలి. బాలకృష్ణ మాటలను అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకోవాలి. ఈ ఇద్దరి మాటలు తూటాలు ఎవరి ప్రయోజనం కోసమో తేల్చాలి. రమ్మన్నారు, తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాలను పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే, ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు.
అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఏదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నానుమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ కష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, మీ ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారిని విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెల్లింగ్. పరిశ్రమ పెద్దగా వాటి బెస్ట్ రోల్ ఈ ప్లేట్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏమేం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనీబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఎ లాట్. నాతో ఫోన్లో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి, నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మా నాన్న మీద మాటకి చెప్తారు కదా. ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారాళ్ళు. వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటలు అసెంబ్లీలో. బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. నీకు అభ్యంతరం అన్న, నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత. మాట్లాడించాను. మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్ గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్ లో అమ్ముకుంటారు టికెట్, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను, కాబట్టి చూసుకోండి పొమ్మని అడుగుతున్నాడు. సరే ఏదో మాట్లాడేది, వాళ్ళకి సాయం కావాలంటే చేసి